తెలంగాణలో ఇవాల్టి నుంచి చికెన్ ముక్క లేనట్టే. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ వ్యాపారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంగా చికెన్ షాపులు బంద్ ప్రకటించేశారు ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు. రిటైల్ చికెన్ షాప్ యజమానులు మార్జిన్ పెంపు డిమాండ్తో నేటి నుంచి నిరవధిక బంద్కు దిగడంతో మార్కెట్లో ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపుతో ఈ నిర్ణయం తీసుకోగా పౌల్ట్రీ కంపెనీలు సరైన లాభం ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ విక్రయాల్లో గతంలో కిలోకి 26 రూపాయల వరకు మార్జిన్ లభించేదని, అయితే ఇటీవల 16 రూపాయలకు తగ్గించారని షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా మార్పు లేని ఈ మార్జిన్ ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల తమ వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళిందని వారు అంటున్నారు. పెరుగుతున్న ఖర్చులు, రవాణా భారాలు, షాపుల నిర్వహణ వ్యయాలు కలిసి తమపై ఒత్తిడి పెంచాయని తెలిపారు. అటు హోల్సేల్ మార్కెట్లో కూడా చికెన్ ధరలు పెరిగాయని చెప్పారు. గతంలో లైవ్ చికెన్ ధర 120 నుంచి 130 మధ్య ఉండగా ప్రస్తుతం 180 నుంచి 190 వరకు చేరిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ మార్జిన్ తగ్గడంతో ప్రతి కిలో అమ్మకంపై నష్టాలు వస్తున్నాయని, పైగా వేస్టేజ్ కారణంగా అదనపు నష్టం భరించాల్సి వస్తోందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్ల బంద్ నేపథ్యంలో ఎల్బీ నగర్లోని స్నేహ చికెన్ అవుట్లెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చికెన్ సెంటర్ బంద్ నేపథ్యంలో స్నేహ చికెన్ అవుట్లెట్ తెరిచి ఉండడంతో అవుట్లెట్ యజమానికి అసోసియేషన్ షాపులకి తోపులాట ఉద్రిక్తత జరిగింది. అవుట్లెట్లో ఉన్న గుడ్ల ట్రేలను బయట పడేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు అసోసియేషన్ సభ్యులు. తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ ఉన్న నేపథ్యంలో ఎల్బీ నగర్లో మాత్రం స్నేహ చికెన్ అవుట్లెట్ సెంటర్ ఓపెన్ ఉంది. దీంతో అసోసియేషన్ సభ్యులకు ఆ అవుట్లెట్ యజమానికి మధ్య తోపులాట జరిగింది. ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏమిటి? ఎందుకు ఈ ఓనర్ షాపు ఓపెన్ చేశాడు? ఆల్రెడీ ఇవాళ నుంచి చికెన్ షాపులు బంద్ అని నిన్నే వీళ్ళంతా అనుకుని ఉంటారు కదా, ఏం జరిగింది యాక్చువల్లీ? రమణ, రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్ల బంద్ ఏదైతే ఉందో ఈ అసోసియేషన్ అందరు కూడా ఈ రోజు నుంచి కూడా వాళ్ళకు లాభాలు రావడం లేదు. అదే విధంగా ఇటు కేవలం పౌల్ట్రీ యజమానులకే చికెన్ షాప్ లో లాభాలు వెళ్తా ఉన్నాయి, మాకు కనీసం కూడా గిట్టుబాటు కావడం లేదని చెప్పి చికెన్ షాప్ లో యజమానులు ఈ రోజు ఏప్రిల్ 1వ తేదీ నుంచి బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి స్నేహ చికెన్ అవుట్లెట్ అయితే ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ అయితే ఓపెన్ చేయడంతో వారికి చికెన్ షాప్ యజమానులకు, ఇతర ఏరియాలో ఉన్నటువంటి చికెన్ షాప్ యజమానులకు సమాచారం అందించారు ఎవరు. సో అయితే ఈ నేపథ్యంలోనే అందరూ కలిసి బంద్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మరి ఎందుకు ఈ అవుట్లెట్ ఓపెన్ చేశారని చెప్పేసి కూడా సో వాళ్ళైతే అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇటు అసోసియేషన్ కి, అదేవిధంగా ఇటు షాప్లకి మధ్య వీళ్ళ ఏదైతే అక్కడికి వెళ్ళడం జరిగిందో వారికి ఒక ఉద్రిక్త వాతావరణం జరిగింది. అక్కడ గొడవ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ అవుట్లెట్ లో ఉన్నటువంటి కోడిగుడ్ల ట్రేలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రేలు అన్నింటినీ కూడా బయటకు విసిరేసి అసోసియేషన్ సభ్యులైతే నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బంద్ నిర్వహించాలి, అదేవిధంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా భారీ నిరసన చేపట్టాలని చెప్పేసి ఇప్పటికీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సో ఏ విధంగా ఓపెన్ చేస్తారని చెప్పేసి కూడా ఆ చికెన్ షాప్ లో యజమానులు అయితే ఇక్కడ మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా వారికి మార్జిన్ అనేది పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. తమకు వచ్చే మార్జిన్ అసలు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మార్జిన్ అయితే ఉందో అది సరిపోవడం లేదు. గతంలో చికెన్ కిలోపై 30 నుంచి 35 రూపాయల వరకు లాభం మిగిలేది, కానీ ప్రస్తుతం పెరిగినటువంటి ధరల వల్ల అన్ని ఖర్చులు పోను కేజీకి 5 రూపాయల
నుండి ₹6 కూడా గిట్టుబాటు కావడం లేదని చెప్పేసి కూడా వాళ్ళైతే గత కొన్ని రోజులుగా కూడా ఇటు అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఇటు పౌల్ట్రీ యజమానులతో చర్చలు కూడా జరపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ చర్చలు సఫలం కాలేదు. దీంతో ఈ రోజు నుంచి బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి మనము చూస్తా ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఎల్బీ నగర్ లో ఏదైతే స్నేహ అవుట్లెట్ ఓపెన్ చేసి ఉండడంతో అక్కడ ఉద్రిక్తత వీళ్ళందరూ కూడా వెంటనే అక్కడికి వెళ్లి అక్కడ ఒక హంగామా అయితే సృష్టించారు. అక్కడ ఉన్నటువంటి కోడిగుడ్ల ట్రేలన్నీ కూడా బయటికి విసిరేసి అక్కడ తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున అక్కడికైతే జనం గుమిగూడడం జరిగింది. అదేవిధంగా చికెన్ షాప్ల యజమానులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. తమ యొక్క ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము, ఇటు పౌల్ట్రీ యజమానుల దృష్టికి తీసుకెళ్లాము, తమ న్యాయమైనటువంటి డిమాండ్లను పౌల్ట్రీ కంపెనీలు పరిష్కరించాలని కోర్టు ధర్నా చౌక్ వద్ద ఇప్పటికే భారీ నిరసన చేపట్టాలని ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో చికెన్ షాప్ ని ఇక్కడ అవుట్లెట్ ని ఏ విధంగా ఓపెన్ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా తమ యొక్క నిరసన అయితే అక్కడ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క అటు స్నేహ అవుట్లెట్ చికెన్ సెంటర్ లో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ఈ వచ్చినటువంటి వారికి మధ్యలో కొద్దిసేపు తోపులాట జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా కోడిగుడ్లు ట్రైన్లన్నీ కూడా రోడ్డు పైన బయట విసిరేసి తమ యొక్క నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో చూసుకుంటే 8,000 నుంచి 10,000 వరకు కూడా చికెన్ షాపులు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 50,000 రీటైల్ చికెన్ సెంటర్లు ఉన్నాయని చెప్పేసి కూడా అసోసియేషన్ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈ రోజు అన్ని షాపులు కూడా బంద్ ఉన్నాయి. ఈ రిటైల్ దుకాణాల నుంచి అదేవిధంగా ఈ పెద్ద పెద్ద మార్కెట్ల వరకు కూడా అన్ని బంద్ చేశాము. కేవలం ఈ పౌల్ట్రీ యజమానుల ఒత్తిడి వల్లే కొన్ని ఓపెన్ చేస్తా ఉన్నారు అక్కడక్కడ అన్నట్టు కూడా తమ యొక్క నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ.